కాశ్మీర్కి సంబంధించినటువంటి ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రమూకల్ని మరి ఇప్పటి వరకు మట్టు పెట్టిర్రా లేదా అనేది తెలియాల్సినటువంటి అంశం. అయితే కొన్ని ఆప్షన్స్ మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పహల్గామ్లో ఇక్కడ అసలు ఒక బైక్ కూడా పోనీకి ఛాన్స్ లేదు. ఒక బైక్ పోలేదు, పోతే గుర్రం మీద పోవాలి, లేకపోతే కాలినడకన పోవాలి. ఇది మాత్రమే ఉంటుంది ఈ ఏరియాలో. అయితే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో 28 మంది చనిపోయారు. 28 మంది చనిపోయారు కదా. అంటే ఉగ్రవాదులకు కూడా బైక్ల మీద వాహనాల మీద పోవడానికి ఛాన్స్ లేదుగా, వాళ్ళు కాలినడకనే పోవాలి. అయితే ఈ కాల్పులు జరిగినటువంటి 20 నిమిషాల్లో ఫోర్స్ అక్కడికి చేరింది. 20 నిమిషాల్లో ఫోర్స్ అక్కడికి చేరిందంటే 20 నిమిషాల్లో ఉగ్రవాదులు ఎంత దూరం నడవగలుగుతారు? ఒకవేళ పరిగెత్తినా కూడా గుట్టలు చెట్లు అన్నీ అవే కాబట్టి మహా అయితే 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిగెత్తలే పరిస్థితి ఉండదు. అసలు గుట్టలాంటికి అది కూడా ఉండదు. 5 కిలోమీటర్లు కూడా ఉండదు. మరి 5 కిలోమీటర్లు పరిగెత్తలేనటువంటి వాళ్ళని ఈ ఫోర్సు చుట్టుముట్టి, ఎందుకంటే మనకు చుట్టుముట్టు ఫోర్స్ ఉంది కాబట్టి ఈ ఫోర్సు చుట్టుముట్టి ఈ పాటికి వీళ్ళని ఏరిపారేయాల్సిందే. కానీ ఈ కార్యక్రమం జరగలేదు. మరి పౌరుల రక్షణ మీద దృష్టి పెట్టిందా ఫోర్సు, లేకపోతే వీళ్ళని పట్టుకోవడంలో కొంత ఇబ్బందులు ఏమైనా ఎదురైనా తెలియాల్సినటువంటి అంశం. అయితే ఏది ఈ నివేదికలు చెప్తున్న దాని ప్రకారము, మీడియా కవరేజీలు చెప్తున్న ప్రకారం అయితే అక్కడికి సైకిల్ కూడా పోతే గుర్రమే పోవాలి అంతే. కాబట్టి ఈ 20 నిమిషాల్లో 5 కిలోమీటర్లు కూడా కాల్చిన తర్వాత 5 కిలోమీటర్లు కూడా పారిపోయే పరిస్థితి లేనప్పుడు వీళ్ళని రౌండప్ చేసి ఈ పాటికే పట్టుకొని ఖతం చేసేది ఉండే. అది కూడా కాకుండా హెలికాప్టర్ డ్రోన్లు ఇప్పుడు మనం కర్రెగుట్టల మీద ఎట్లయితే దింపుతా ఉన్నామో సో ఆ కార్యక్రమం చేసేది ఉండే. కానీ అది జరిగినట్టు కనిపిస్తలేదు. సో ఏం జరిగింది అనేటువంటిది ఇక ఆ ఫోర్సెస్కు తెలవాలి. కాకపోతే అడవులు ఉన్నాయి కదా, అడవులలో దూరొచ్చు కాక కానీ ఎందుకంటే అది మన సైనికులకు అందరికీ కొట్టిన పిండి అదంతా ఆ ఏరియా అంతా. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఏళ్ల సంధి ఆడనే ఉంటారు కదా, అది కొట్టిన పిండి అక్కడ తెలవాల్సినటువంటి అంశం. నరేంద్ర మోడీ గారు ఒకసారి గుజరాత్లో మాట్లాడుతూ అసలు పంచాయతీ బార్డర్లో లేదు, ఢిల్లీలో ఉంది, ఢిల్లీ వాళ్ళ దగ్గర ఉంది ఉగ్రవాదుల పంచాయతీ అనేటువంటి మాట ఆయన గతంలో చెప్పడం జరిగింది. సో ఇట్లా అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఎస్, పాకిస్తాన్ను పండబెట్టి తొక్కాల్సిందే, ఈ ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందే, ఈ దేశాన్ని రక్షించాల్సిందే.